నేనెందుకు మీ ముందుకొచ్చి ఈరోజు మాట్లాడుతున్నానో తెలుసా? నన్ను చాలామంది క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. ఏంటి అంటే, యూరోపియన్ ఎడ్యుకేషన్ తక్కువ ట్యూషన్ ఫీజ్ ఎందుకుంటుంది? అండ్ అసలు అలాంటి యూనివర్సిటీస్‌లో తక్కువ ట్యూషన్ ఫీజ్ ఉన్న యూనివర్సిటీస్‌లో మేము గనక మాస్టర్స్ చేస్తే మాకేమన్నా బెనిఫిట్ ఉంటుందా? అబ్సల్యూట్‌లీ నేను మీకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తాను. ఏంటి అంటే, యూరోపియన్ ఎడ్యుకేషన్ అనేది మీకు చాలా తక్కువ కాస్ట్‌లో అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ కాస్ట్‌లో అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను. తక్కువ కాస్ట్‌లో అయిపోయే యూనివర్సిటీస్ అంటే వాటినేమి తీసి పడేయాల్సిన యూనివర్సిటీస్ కాదండి. యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, యూరోపియన్ కంట్రీస్‌లో ఎడ్యుకేషన్ ఒక బిజినెస్‌లా చూడరు. ఎడ్యుకేషన్‌ని వాళ్ళే ఒక ఫండమెంటల్ రైట్ లాగా చూస్తారు. వాళ్ళకి అంటే యూరోపియన్ కంట్రీస్‌లో ఉన్న బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేసే టాక్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆ టాక్స్‌ని ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకు అంటే అక్కడున్న ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయి ఉండాలి అని. ప్రపంచంలో కల్లా అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ అక్షరాస్యత అంటాం కదా! సో, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అవన్నీ యూరోపియన్ కంట్రీస్ మాత్రమే. సో, ఆ టాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ వాళ్ళు యూనివర్సిటీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ట్యూషన్ ఫీజెస్ చాలా తక్కువుంటాయి. ఇదొక్కటే రీజన్. ఓకే. సో, తక్కువ ట్యూషన్ ఫీజ్ ఉంది కదా అని చెప్పేసి అది మంచి యూనివర్సిటీ కాదు, మంచి కంట్రీ కాదని మోసపోవద్దు. గాట్ మై పాయింట్? ఎనీవే, ఇంకా మీకు అదర్ యూరోపియన్ కంట్రీస్ గురించి అదర్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఒకవేళ నువ్వు గనక అప్లై చేయాలి అన్నా కాంటాక్ట్ అస్. ఐ ఆల్వేస్ హెల్ప్ యూ. నేను మీ వినయ్.